నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కోవూరు నియోజకవర్గంలో కూటమిలో అలజడులు ఏర్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 14 సొసైటీలలో 3 సొసైటీల యొక్క బాధ్యతలను అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు కోరితే దాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. అదే సార్, సస్పెన్షన్ వేటు కూడా వేసినట్టుగా తెలుస్తూ ఉంది రామారావు గారి మీద. అంటే టీడీపీని ఎదిరించినందుకు ఇట్లా చేయడం జనసేన పరంగా కొంచెం అవిశ్వాసం వ్యక్తం అవుతుంది, ప్రధానంగా నేతల్లో కూడా. దీన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఓవరాల్గా అంటే ముఖ్యంగా కొవ్వూరులో ఒక ఫ్రిక్షన్ అయితే ఉందండి. అంటే బిట్వీన్ జనసేన అండ్ లోకల్ పదవులు వీటిలన్నిటి మీద ఒక తీవ్రత ఏ పార్టీకి సంబంధించిన అంశాల్లో స్థానిక పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రామారావు గారిని సస్పెన్షన్ దాకా లీడ్ అయింది అన్నది ఖచ్చితంగా పార్టీ పరమైన క్రమశిక్షణా చర్య. కానీ ఓవరాల్గా మీరు దాన్ని ఆద్యంతం గమనించగలిగితే మాత్రం ఒక బడబాగ్నిగా అంతర్గతంగా లోపట జనసేన వర్సెస్ తెలుగుదేశం అన్నది మాత్రం వాస్తవంగా దగ్గరగానే ఉంది. సో వాళ్ళకి ఎప్పుడైతే స్థానిక వ్యవస్థలో ఉన్న ప్రతి పదవుల్లోనూ ఆయన పర్సంటేజ్ ఫస్ట్ మనకి శ్రీబాగ్ ఒప్పందం లాగా వాళ్ళకి బేర్ మినిమం ఒప్పందంలో 30% 40% అని యాంటిసిపేట్ చేశారు. అవి ఎప్పుడైతే జరగట్లేదో ఎలక్షన్స్ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అవే నివురుగప్పిన నిప్పులాగా కూటమిలో అంతర్గతంగా పైకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదో సెకండ్లు ఇచ్చుకునే అన్నదమ్ముల అనుబంధం యాదవ్కి భారత్ సినిమా మనకు చూపించిన క్షేత్రస్థాయిలో మాత్రం చాలా తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, పైన బాగానే ఉన్నారు, కింద చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇది తెలియకుండా ఉందా సార్? ఫస్ట్ తెలిసిన ఏం చేయట్లేదు వాళ్ళు. ప్రధానికి పిఠాపురం లాంటి నియోజకవర్గంలో ఒక ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక సామాజిక వర్గ బహిష్కరణలు అన్ని దగ్గర కూడా మీరు అధినాయకుల స్థాయిలో ఎక్కడ రెస్పాండ్ లేదు చూడండి, ఏదో ఇన్ఛార్జీల వరకు. అలా మీరు ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాలో స్థానిక ఇన్ఛార్జీలు చాలా ఎక్కువ నలిగిపోతారు, ముఖ్యంగా జనసేన వాళ్ళు. ఎందుకు సార్ అది వాళ్ళకే ఎందుకంత? వాళ్ళకి అంటే ఇప్పుడు 21 స్థానాలు గెలిచిన వాళ్ళకి 13 స్థానాలు తెలుగుదేశం పరంగానే ఉన్నాయి. తెలుగుదేశం పరంగా వచ్చిన నాయకులకే ఇచ్చారు టికెట్, మిగిలింది బీజేపీ అప్లికేషన్ ఎత్తుకెత్తుకున్నారు. సో ఈ ఓవరాల్గా జనసేన ఎగ్జిస్టెన్స్ దే ఆర్ బీన్ ఇన్ ద పాలిటిక్స్ ఫ్రమ్ లాస్ట్ ఓ డెకేడ్ దగ్గర నుంచి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంతకన్నా ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో అయితే వాళ్ళకి క్యాడర్ ఉంది. క్యాడర్ అని నేను అన్నా కానీ వాళ్ళకి నాయకులు 4-5 గ్రూపులు 10 మంది అలా కనబడే ఔన్నత్యం ఉన్న దగ్గర గుర్తింపు కోసమే రాజకీయాలు చేస్తారు ఎవడైనా. సంస్థాగత పదవులు కానీ లేదంటే పార్టీ పరమైన పదవులు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఓ పదవి ఏదో ఓ డైరెక్టర్ ఇలాంటివి అన్నీ యాంటిసిపేట్ చేస్తుంటారు. అవి ఎప్పుడైతే దొరకట్లేదో వాళ్ళకి అలజడి ఎక్కువ పెరుగుతుంది. పెరిగి సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇంకా మనకి సముచిత స్థానాలు చేయకుండా ఈ సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్ ఏంటి వీటి మీద ఎక్కువ ఫ్రిక్షన్స్ ఉన్నాయి. అవి కోవూరులో బహిర్గతం అయ్యాయి. పరిణామాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడే ఉండవండి. ప్రస్తుతం ఏంటంటే హనీమూన్ పీరియడ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి. సాధారణంగా 6 నెలలు ఉంటుంది, సంవత్సరం పైన కూడా ఇంకా హనీమూన్ పీరియడ్ తీసుకుని నడుస్తుంది ఈ గవర్నమెంట్. ఈ కుషామత రాజకీయాల్లో ఎంతసేపు వీళ్ళు పైన జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపానికి తెరలేపారు. క్షేత్రస్థాయిలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చుట్టూ పెద్ద పెద్ద అగాధాలు తవ్వి ఉంచారు ఎవరి పార్టీ నాయకులు. వాళ్ళు ఇది తెలుసుకోలేకపోతాం. తెలుసుకున్నా వాళ్ళు దాని మీద ఇమీడియట్ రియాక్టివ్ మోడ్లో లేరు. ఎందుకంటే ఎప్పుడైతే స్థానిక సమస్యల్ని అడ్రస్ చేయడం ఓ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మొదలెట్టారు అనుకోండి, అది జనసేన తెలుగుదేశం గ్యాప్ పెంచడానికి ఉపయోగపడుతుంది. పైన మేము బాగానే ఉన్నాం అని చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అరే మనం ఏం చెప్పినా అక్కడ దాకా అవి వెళ్ళినా మనకి న్యాయం జరగదని కొత్త స్తబ్దత ఉంటుంది. ఇప్పుడు అమ్మ చూడండి, రోజు నాన్నకు చెప్పేస్తాను, నాన్నకు చెప్తే కొడతాను తిడతాను అన్న భయంకి కొన్నాళ్ళు ఆగుతాం మనం. ఆ కొన్నాళ్ళు ఆగి టైమే ఇప్పుడు నడుస్తుంది జనసేనకి ముఖ్యంగా. సో వీ రియల్లీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు అవిశ్వాసం ఎలా ఉండబోతుంది జనసేన కార్యకర్తల నుంచి? ఇప్పుడు లైక్ ఎదిరిస్తే ఇట్లా వేటు వేస్తుంది పార్టీ, కొంచెం అది జరుగుతుంది కదా. మొన్న ఇక్కడ మనకి ఎక్కడంటే కృష్ణా జిల్లాలో తిరువూరులో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది కదా జనసేన. అతను వీడియోలు అన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత కూడా అతను సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు అక్కడ ఇన్ఛార్జ్. సో ఇవన్నీ జనసేన పేయింగ్ పెనాల్టీ అట్ ద కాస్ట్ ఆఫ్ వాళ్ళ క్యాడర్ని పణంగా పెట్టి ఈ కూటమిని న్యాయం చేస్తుంది ఒక పక్కన. అది రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో తెలుగుదేశం నుంచి కనబడుతుందా లేదా అన్నది దగ్గరలో బయటకు వస్తుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు తిరువూరులో ఏ కొలికిపూడి మీద ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో చంద్రబాబు గారు తిట్టారు ఏదో అన్నారు అని మామూలుగానే జరిగింది. బట్ ఇక్కడ జనసేన ప్రాస్పెక్ట్లో సస్పెన్షన్స్ వేటు వేసే అంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు సార్? అంటే అంత సివియర్గా యాక్షన్స్ తీసుకోవడానికి ఎందుకు? అంటే కనీసం వాళ్ళు వాళ్ళ హక్కు కదా అది, బయటకు వచ్చి మాట్లాడడం కానీ వాళ్ళు వ్యతిరేకించడం కానీ, ఇది వాళ్ళ ఇబ్బందులు గురవుతున్నారు. పార్టీ లైన్ ఒకటి ఉంటుంది కదా,
ప్రజెంట్ పార్టీ లైన్ దే ఆర్ విత్ కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు పై లెవెల్లో అంత బాగుంది అన్నప్పుడు కింద లెవెల్కి కొన్ని కనబడవు. ఎవరో మిలిటరీలో బయటకు తీసుకొచ్చి ఊర్లో ఇలా ఉందట అలా ఉందట అని చెప్తే తప్ప ప్రజలకు తెలియదు. ఆ కింద లెవెల్ ఉన్నబట్టే కదా సార్ పార్టీ అనేది నిలబడింది ఇప్పటికి స్థిరంగా. అది వాళ్ళకి తెలుసండి. తెలిసినా ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఉండదు. ఎందుకంటే ఇది హనీమూన్ పీరియడ్ అని చెప్పాను కదా నేను. అట్ నాట్ లెస్ దెన్ ఇంకొక 6 months ప్లస్ స్లాగ్ అవుతుంది. తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ పరంగా అంటే కూటమిలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడిపోతున్నాయి? ఇప్పుడు ఏం ఉండదు కదా. లైక్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా. స్థానిక నేను అదే చెప్తున్నాడు, 6 months తర్వాత జరిగే డెవలప్మెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు నేను స్థానిక సంస్థలో నిలబడదామని ఒక ప్రయత్నం మొదలవుతూ ఉంటుంది జనసేన పరంగా. ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి, మేము ఉండాలి అన్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా స్థానికంగా ఒప్పుకోరు. తెలుగుదేశం గత అనుభవాలు గట్టిగా చూస్తే ముందు మీరు కూటమని చెప్పి తెలియకుండా నామినేషన్లు వేయించిన ఉదంతాలు చాలా ఉంటాయి. సో అలాంటివన్నిటికీ రియాక్టివ్ మోడ్ అన్నది జనసేన నుంచి ఉంటుందా ఉండదా, లేదంటే ఈ రోజు కూడా స్తబ్దంగా పవన్ కళ్యాణ్ అదే టైప్ పొందాక అలవాటు చేసాడు అనుకోండి, అదేది తెలుగుదేశం ఏది ఇస్తే అది తీసుకుందాం, మనం అలాగే వెళ్దాం, మనం నిలబడాలి, మనం ఉండాలి, ఆ కథలు ఈ క్షేత్రస్థాయిలో నిలబడతాయా లేదా అన్నది మాత్రం 6 నెలల తర్వాత కానీ ఇప్పుడు చెప్పలేము. వాళ్ళు ప్రధానంగా పొత్తు ధర్మాన్ని పాటించడానికి నినాదంతో వాళ్ళు బయలుదేరారు సార్. అది సరెండరింగ్ పాలిటిక్స్ అంటాను నేను. ఇప్పుడు పొత్తు ధర్మం ఒక హద్దు వరకు బాగానే ఉంటుంది, కానీ లోకల్ లెవెల్లో పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సామాజిక వర్గం, తర్వాత ఆ నాయకుడి యొక్క ధైర్యత్వం, స్థిరత్వం అండ్ అతని యొక్క ఎబిలిటీ ఇన్ ద పబ్లిక్, అలాంటి నిలువరించి ఏమన్నా ఆబ్లిగేషన్లో తెలుగుదేశం వచ్చి నిలబెట్టు, వీటితో పని అవుతుంది, నువ్వు కాపాడు పని చేయి అన్నారు అనుకోండి. పిఠాపురం వర్మకి చేసినట్టు తెలుగుదేశం ఇప్పుడు జనసేనకి కంటిన్యూస్గా జరుగుతుంది. పిఠాపురం వర్మతో ఒకటి మనకు కనబడుతుంది అయింది, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో జనసేన అంతకు 10 గంటలు చేస్తుంది త్యాగాలు. ఇది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అలాంటప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు పార్టీ జనసైనికులు గొంతు నొక్కేయడాన్ని వాళ్ళు తిరస్కరిస్తే ఫర్దర్గా పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్? అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఉంటుంది. స్థానికంగా ఎలక్షన్స్లో అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా బ్రాడర్ ప్రాస్పెక్ట్లో జరుగుతున్న ఎలక్షన్ అనుకోండి, అతని యొక్క డ్యామేజ్ చాలా మైన్యూట్ ఉంటుంది. బట్ ఇక్కడ లోకల్ అన్నప్పుడు అతను చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేస్తాడు పార్టీ పరంగా. పార్టీ నెగిటివిటీ అతను తీసుకొని బయటకు వచ్చాడు అనుకోండి, నాకు నచ్చలేదనో డిసెంట్తోనో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు కూటమి మీద పడుతుంది. ఇప్పుడు వీళ్ళు నిలబడేది కూటమి పరంగా కదా. అంటే ఇప్పుడు టీడీపీ ఎందుకు సార్ జనసేనని ఎప్పుడు చులకనగా చూస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి అంటే ప్రధానంగా ఎందుకు? అది నేను చెప్తుంది అదే సార్. పై లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు. కింద లెవెల్లో స్థానిక నాయకత్వం జనసేనని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఎందుకు లీనియంట్గా, అంటే కొంచెం ఎందుకు వాళ్ళని చులకనగా చూడడానికి ప్రధాన వాళ్ళ కారణాలు ఏంటి? అంటే వీళ్ళు సీట్లు తక్కువనా, వాళ్ళ బలం తక్కువనా, మాది సీనియర్ పార్టీ అనా? పార్టీ వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగలేదు క్షేత్రస్థాయిలో. వ్యవస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగినప్పుడు ఎవరి లెవెల్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్, లేదా జెడ్పీ చైర్మన్ నిలబడి ఓడిపోయిన క్యాండిడేట్, ఈసారి ఒక ఎగ్జామ్ మనది పోయింది అనుకోండి, బాగా చదువుతాం కదా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. అలా ఒకసారి కక్కడొక్కలు తిన్నోడు ఏం చేస్తాడు క్షేత్రస్థాయిలో, నెక్స్ట్ ఎలక్షన్కి మంచి ప్రిపరేషన్తో ఉంటాడు. కాబట్టి పార్టీ మేనిఫెస్టోలు కానీ లేకపోతే పార్టీ విధి విధానాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. విధి విధానాలు లేకుండా వాళ్ళు ఎంతసేపు ఒక మోసపోతు ధోరణిలో ఏదో పార్టీ తేలని వాళ్ళతో రామకృష్ణ భజనలు చేసుకుని ముందుకెళ్దాం అంటే ఎన్నాళ్ళు అది క్యాడర్లో. రైట్ సార్. ఇప్పుడు కోవూరులో ఆయన టీవీ రామారావు గారు ప్రధానంగా చేస్తుంది ఏంటంటే, అసలు పార్టీని ఇక్కడ ఉంచకూడదు, జనసేన ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉండకూడదని టీడీపీ ప్రయత్నిస్తున్నా అన్నాడు. ఓన్లీ కోవూరులోనే జరుగుతుందా, మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుందా? నేను ఇందాక నేను చెప్తుంది అదే, నువ్వు నా ప్రత్యర్థి అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో అది ఓవరాల్గా స్టేట్కి వెళ్ళి ర్యాండమ్గా వేలు లెక్క పెట్టే అంత ఉంది ఓవరాల్గా జనసేన పార్టీ ప్రాస్పెక్ట్లో. అది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో. అక్కడ కూడా ఇలా మొదలైంది అనుకోండి, మీరు అన్నట్టు పార్టీ క్యాడర్ని నిర్వీర్యం చేయడం, లేకపోతే ఇక్కడ ప్రజెన్స్ లేకుండా చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, డామినేటివ్ పాలిటిక్స్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉందో వాళ్ళు ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తారు. ఇప్పుడు మీకు ఎవరో అక్కర్లే, ఇప్పుడు బాలినేని పోయాడు ఎక్కడికి దామచర్ల, స్టాల్ లీడర్ అతను, స్థిరంగా పకడబందీగా తగడం బగడం అనే క్యారెక్టర్ ఎక్కడ ఆ నియోజకవర్గంలో. ఆ దామచర్ల దగ్గరికి జనసేన పరంగా బాలినేని పెద్ద పర్సనాలిటీ అని చెప్పి తీసుకొస్తే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? అక్కడ ఎలా జరుగుతుందంటే నీ సీన్ లేదు, నీ ప్రెజెన్సే లేదు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకన్నట్టే ఉంటుంది తెలుగుదేశం పరంగా. దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాలినేని గొప్పవాడు, నా కోసం నీ కోసం, మళ్ళీ ఆ మేద్రు యాదవ్కి భారత్ సినిమా అని మొదలెడితే కుదరదు. తెలుగుదేశం పట్టున్న దగ్గర
తెలుగుదేశంకి ఇంకొక ప్యారల్ నాయకత్వం జనసేన దగ్గర నుంచి ఎప్పుడైతే పెడదామని చూస్తే అక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఫ్రిక్షన్స్ ఉంటాయి. రైట్. అయితే జనసేన ఆల్రెడీ కొవ్వూరులేట నియోజకవర్గంలో జవహర్ అనే సీనియర్ మోస్ట్ లీడరు, నెక్కచ్చైన లీడర్, ఆయనకే దిక్కులే. మీకు అర్థమవుతుందా? అలాంటి దగ్గర ఇలాంటి వాళ్ళని ఎలా అన్నది చూడండి ఒకసారి. రైట్. జనసేన కార్యకర్తలు, నేతలు ఇక మీదట ఎలాంటి జాగ్రత్తలు ఉండి, లేకపోతే పార్టీ పరంగా ఎలాంటి ఉంటే బెటర్ అని మీ ఆప్షన్? అంటే నేను సజెస్ట్ చేసేంత స్థాయిని అది కాదు, కానీ వ్యవస్థాగత నిర్మాణం ఉండి సముచిత స్థానం పార్టీ పరంగా ఉంటూ పార్టీ ఒక ప్రొటెక్టివ్ జోన్స్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరికి అప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి ఉంటుంది. రాజకీయాల్లో ఒక పార్టీతో ఎలానే కొన్నాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళు ఎవరైనా స్థానిక లీడర్లు వాళ్ళు రాజకీయ రంగంలో ప్రతి నిమిషం ప్రూవ్ చేసుకోవడానికే ఉంటారు. అంతేకాని జనసేన పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు భిక్ష చేస్తే మేము తీసుకుంటామని ఒక వరకు ఉంటుంది. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా మా స్వయం ప్రతిపత్తి ప్రదర్శించకుండా అన్న దగ్గర కుదరదు. అప్పుడు ఏం చేయాలి? 60-40 రేషియో లేదా 30-70 రేషియో కొన్ని స్థానాలు స్థిరంగా వాళ్ళకి వదిలేసి మీరే గెలవండి, మేము వెనక నుంచి సపోర్ట్ చేస్తాం అన్నది ఎస్టాబ్లిష్ అవ్వాలి. నాతో పాటు ప్యారల్గా ఎదుగుతున్నాడు కాబట్టి మేము తొక్కేస్తాం అన్నది కొవ్వూరులాంటిది ఎప్పుడైతే జరుగుతుందో అలాంటివి పార్టీ పరంగా అది మంచి పరిణామం కాదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.